హలో స్టూడెంట్స్, రీసెంట్గా ఒక స్టడీ వచ్చింది. ఈ స్టడీలో మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ ఎక్కువ మీథేన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఫాజిల్ ఫ్యూయల్స్ కన్నా అని చెప్పడం జరిగింది. సో మీథేన్ అంటే ఏంటో చూసుకుందాం. మీథేన్ అంటే ఏంటి? మీథేన్ అనేది సెకండ్ మోస్ట్ అబెండెంట్ ఆంథ్రోపోజెనిక్ గ్యాస్ ఉన్న అట్మాస్ఫియర్లో చూసుకున్నట్టయితే. కానీ దీని వార్మింగ్ పొటెన్షియల్ మాత్రం కార్బన్ డైఆక్సైడ్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీథేన్ని క్లాసిఫై చేసుకుందాం. మీథేన్ రెండు రకాలుగా క్లాసిఫై చేసుకుంటాము. ఒకటి బయోజెనిక్ మీథేన్, ఇంకొకటి థర్మోజెనిక్ మీథేన్. సో ఇప్పుడు థర్మోజెనిక్ మీథేన్ అంటే ఏంటి? ఎప్పుడైతే మీథేన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ వల్ల రిలీజ్ అవుతుందో, సచ్ యాజ్ న్యాచురల్ గ్యాస్ ఎక్స్కవేషన్లో కానివ్వండి, లేదా ఆయిల్ ఎక్స్కవేషన్లో కానివ్వండి రిలీజ్ అయితే దాన్ని థర్మోజెనిక్ మీథేన్ అంటాము. బయోజెనిక్ మీథేన్ అంటే ఏంటి? ఎప్పుడైతే మీథేన్ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా రిలీజ్ అవుతుందో దాన్ని బయోజెనిక్ మీథేన్ అంటాము. ఇప్పుడు ఏ మైక్రో ఆర్గానిజమ్స్ ఈ మీథేన్ని రిలీజ్ చేస్తాయి? ఆ మైక్రో ఆర్గానిజమ్స్ మిథనోట్రోప్స్ అంటారు. సో ఈ మిథనోట్రోప్స్ అనే మైక్రో ఆర్గానిజమ్స్ ఈ మీథేన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మిథనోట్రోప్స్ ఎక్కడ ఉంటాయి? స్పెషల్గా చెప్పాలి అనుకుంటే వేస్ట్ ల్యాండ్ ఫిల్స్ ఉంటాయి కదా, ల్యాండ్ ఫిల్స్లోను, యానిమల్స్ యొక్క డైజెస్టివ్ సిస్టంలోను, దాన్ని యానిమల్ గట్ అంటాం మనం, యానిమల్ గట్లోను, ఇంకా ప్యాడీ ఫీల్డ్స్, వెట్లాండ్స్, వెట్లాండ్స్లో మనం ఈ మిథనోట్రోప్స్ని చూస్తూ ఉంటాము. సో ఈ మిథనోట్రోప్స్ మీథేన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ రీసెంట్గా ఏమవుతుంది అంటే ఎక్కువగా అగ్రికల్చర్ పెరుగుతుంది, కమర్షియల్ అగ్రికల్చర్ పెరుగుతుంది. దాంతోపాటు లైవ్ స్టాక్ రేరింగ్ ఎక్కువ లాటిన్ అమెరికా కంట్రీస్లో లైవ్ స్టాక్ రేరింగ్ పెరగడం వల్ల, ఇంకా వేస్ట్ ల్యాండ్ ఫిల్స్ అనేవి ఏషియాలో, ఆఫ్రికాలో, లాటిన్ అమెరికాలో పెరగడం వల్ల ఈ మిథనోట్రోప్స్ అనే మైక్రో ఆర్గానిజమ్స్ పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిపోయిన మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల మీథేన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అని ఈ స్టడీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.